ఇది ఒకానొక సమయంలో ఒక అడవిలో సింహరాజు ఒక వింత చట్టం చేశాడు. జంతువులు ఏదీ ఒకదానికొకటి వేటాడకూడదు. ఒకరోజు ఒక పులి బాగా ఆకలితో ఉన్న సమయంలో కడుపు నిండా తిన్న ఒక గాడిద దాని దగ్గరకు వచ్చింది. ఆ గాడిద పులిని వెక్కిరిస్తూ, చూసావా పులిబావా, నేనిప్పుడే కడుపు నిండా నీలం రంగు గడ్డి తిని వస్తున్నాను. నువ్వు కూడా గడ్డి తినొచ్చు కదా అంది. అప్పుడు పులి ఆశ్చర్యపోయి, గడ్డి పచ్చగా ఉంటుంది కాని నీలం రంగులో ఉండటమేంటి అని అడిగింది. వారిద్దరి మధ్య వాదన పెరిగి చివరికి తీర్పు కోసం సింహరాజు దగ్గరకు వెళ్లారు. సింహరాజు తీర్పు. సింహం ముందు గాడిద తన వాదన వినిపించింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ సింహరాజు, అవును, గడ్డి నీలం రంగులోనే ఉంది, గాడిద చెప్పింది నిజం అని చెప్పి పులికి ఒక వారం పాటు అడవి నుండి బహిష్కరణ శిక్ష విధించాడు. గాడిద సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాని పులికి మాత్రం మనసులో ఏదో అసంతృప్తి. అది సింహాన్ని అడిగింది, మహారాజా, గడ్డి పచ్చగా ఉంటుందని మీకు కూడా తెలుసు కదా, మరి నాకు ఎందుకు శిక్ష వేశారు? నిజమైన శిక్ష ఎందుకు? దానికి సింహరాజు నవ్వుతూ ఇలా అన్నాడు, నీకు శిక్ష వేసింది గడ్డిరంగు గురించి కాదు, ఒక తెలివైన పులివై ఉండి అసలు ఏమీ తెలియని గాడిదతో వాదించి నీ విలువైన సమయాన్ని వృధా చేసుకున్నందుకు. పైగా ఆ చిన్న విషయాన్ని నా దగ్గరకు తెచ్చినందుకు ఈ శిక్ష. కథలోని నీతి. మూర్ఖులతో వాదించడం మన తెలివితేటలకే అవమానం. కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మనం చేసే గొప్ప పని. Please subscribe to my channel.